నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది. జాతకం తెలుసుకోవాలా, తెలుసుకోకూడదా, అసలు ఎందుకు జాతకం? ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, లేదా నా జీవితం బాగుంటుందా, నా ఆరోగ్యం బాగుంటుందా, నాకు కొత్త ఉద్యోగం వస్తుందా, వివాహం అవుతుందా, ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు. కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి, కొంచెం బాగుంటుంది. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే, మీకు వృత్తి వ్యవహారపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా, ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మనలాంటి సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి. ఈ యొక్క జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి. నెంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టకండి దయచేసి. మళ్ళీ చెప్తున్నాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. జాతకం జీవితం కాదు. మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ ద్వారా లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి, కాల్ చేయకండి. వాట్సాప్లో వివరాలు పెట్టండి. మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు. ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగండి. వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి. దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగలో సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు 2024 శుభాశుభ ఫలితాలు అంటే ఏళ్నాడు శని 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శని నెలంతా 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు. రాహు నెల మొత్తం రాశిలో ఉండడం, దేవగురు బృహస్పతి అంగారుడితో 3వ ఇంట్లో కూర్చోవడం, సూర్యుడు 5వ ఇంట్లో ఉండడం, ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 3వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి, ఆందోళన కలిగిస్తూ ఉంటారు. కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది. చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. జాగ్రత్త. ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇబ్బంది. ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి. చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది. ఈ నెలంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి. చెప్పక తప్పదు. కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి. మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా, మాలాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి అంతే. తోబుట్టువుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి, అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది. అది భూమి మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంటిలో శుభకార్యాలు కావచ్చు, అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా హెచ్చుదక్కులు చాలా ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభను తీసుకొచ్చి పెడుతుంది. వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలని స్వల్ప లాభంతో బయటపడతారు. మాస చివరంలో
మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పుంజుకుంటారు. గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు చాలా కష్టపడాలండి. ఎగ్జామ్స్కి అంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకి గడ్డు కాలం అనే చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది. అదృష్ట సంఖ్య 9. బ్లూ కలర్ వాడండి. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఆగస్టు 10, 2024 4:18 మధ్యాహ్నం నుండి 13/8/2024 4:15 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ 2 రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్త ఉండాలి. పర్టికులర్ ఈ 2 రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పరిపక్వత్వం వస్తుంది. గురు భగవానుడు కాస్త బాగుండా మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చాలా పరిపక్వత పొందుతారు. అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి. శని భగవానుని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి మీ వయసు ఎంత ఉంటే, సపోజ్ మీ వయసు 21 వయసు అనుకోండి, 21 దీపాలు పెట్టండి. 40 వయసు అనుకోండి, 40 దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి. ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంతా కరుగుతుంది. సరే, ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం. ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్లకుండా ఉండడం మంచిది. ఆహారపు అలవాట్లు అదుపులో ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి. ద్వాదశ రాశి మిత్రులారా, ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల అన్ని ఫలితాలని మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణంలో నిర్మించాం. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.